ప్రభునందు ప్రియమైన సోదర సోదరులకు వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనములు చదువుకుని ధ్యానం చేద్దాం. కాబట్టి రాజు అచ్చటి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులైనారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశారు. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ వారం అంతా మమ్మల్ని మీ కనుపాప వలె కాపాడినని పేరు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగంలో నుంచి మీ సన్నిధిలో ఎలాగునా విశ్వాసంతో మొదలుపెట్టి మేము ఈ లోకంలో ధైర్యంతో నీ కొరకు జీవించాలి, అనేకులకు జీవము కలిగిన మిమ్మల్ని మా యొక్క విశ్వాసము ద్వారా, మా జీవితం ద్వారా ధైర్యంగా చూపించగలము. ఆ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మీరు బలపరిచి మా సహాయం చేయమని సమస్త విషయాలు మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, దేవుని వాక్యంలో మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఎలీషా ప్రార్థన మనం చేస్తున్నాం. ఒక వ్యక్తి అవిశ్వాసాన్ని, మరొక వ్యక్తి విశ్వాసాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎలీషా దేవుని ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషా శిష్యులలో ఒక శిష్యుని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే పై భాగంలో మొదటి వచనంలో ఏమని చూస్తామంటే, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది అని ఎలీషాకి వాళ్ళు మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే, విశాలమైన మార్గంలో వెళ్తే అది నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది అని దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. విశాల మార్గానికి వెళ్ళేవాడు ఎవరు అనంటే, దేవుని భయము లేకుండా, తల్లిదండ్రుల యొక్క భయము లేకుండా, క్రమమైనటువంటి క్రమశిక్షణతో అలవరుచుకున్నటువంటి జీవితము లేకుండా, వారి మనస్సు ఎట్లా ఈడ్చితే అట్లా ఏడవబడి వాళ్ళ సొంత ఆలోచన ప్రకారముగా పవిత్రత అపవిత్రత అని తెలిసినా కానీ మనసాక్షిని చంపుకొని వారు జీవించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అలాంటి వాళ్ళు విశాలమైనటువంటి మార్గంగా ఉంది, నాకు ఎవరు కూడా అడ్డగించేటువంటి వాడు లేరు అనే భావంతో వారి మనస్సు ఎట్లయితే నడిపిస్తే అట్లా నడుస్తూ ఉంటారు. దాన్నే విశాలమైన మార్గము అంటారు. ఇరుకైనటువంటి మార్గము అనంటే, ఇరుకైనటువంటి మార్గము అని పిలువబడుతుంది, కానీ ఇది విజయోత్సవముతో కూడినటువంటి మార్గంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఇరుకైన మార్గము అంటే భావము బైబిల్ భాషలో ఏంటి అనంటే, ప్రతి చిన్న విషయాన్ని దేవుడు మనసాక్షిని లోపల ఇచ్చాడు కనుక ఏది మంచిది ఏది చెడ్డది, ఎలాగా నడుచుకుంటే దేవునికి ఇష్టంగా ఉంటుంది, తల్లిదండ్రులకు ఇష్టంగా ఉంటుంది, నా యొక్క ప్రవర్తన ఎలాగనో ఉంటే లోకానికి ఆదర్శప్రాయంగా నేను జీవించగలను, దేవుడు నన్ను శూన్యంలో ఉన్నప్పుడు పుట్టించాడు, ఆ పుట్టించినటువంటి దేవునికి ఎలాగున నేను జీవించగలను అనే ఆలోచన ప్రతి అడుగులో ఆలోచన చేస్తాడు, ప్రతి ఆలోచనలో ఆలోచన చేస్తాడు.
దాన్నే బైబిల్ ఏమంటుందంటే అది ఇరుకు మార్గము అని అంటుంది. కానీ ఏది చేసినా కూడా దేవుని యొక్క భయము కలిగి ఆ వ్యక్తి నడుచుకోవడము అలవాటు చేసుకుంటే తన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, లోకంలో ఎన్ని కండ్లు ఆ వ్యక్తి మీద పడినా కానీ అతను భయపడడు. ఎటువంటి పరిస్థితులు అతనిని ఆవరించినా కానీ అతను భయపడడు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా కానీ అతను భయపడడు. చూడడానికి తన మనసు కూడా ఒక్కొక్కసారి అనిపించవచ్చు, ఏంటబ్బా ప్రతి దానికి ఇలాగ ఆలోచన చేస్తున్నాను, వాళ్ళు ఇలాగంటున్నారు, నేను ఇలాగ నడుచుకుంటూనే ఉన్నాను కదా, అయినా కూడా ఇంకా ఎందుకో నా మనసులో ఇంకా పవిత్రత ఆ దేవుని భయం కలిగి ఉండు అని నా మనసు నా మీద చెప్తూ ఉంది అని ఆలోచన చేస్తూనే ఉంటాడు. దానివల్ల అతని యొక్క జీవితము ఈ లోకంలో అంతమైపోయినా కానీ ఫలాని వ్యక్తి సమాజంలో మంచి పేరు తెచ్చుకుని లోకాన్ని చాలించాడు, ఫలాని వ్యక్తి దేవుని భయము కలిగినటువంటి వ్యక్తి అని సంఘము కాదు చెప్పుకునేది, సంఘముతో పాటు లోకం కూడా చెప్పుకునేదిగా ఉంటుంది. ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర గెహజీ ప్రవక్త ఇవన్నీ మనం అట్లా వదిలిపెడితే ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశంలో కొంతమంది శిష్యులు ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నారు. ఆ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి స్థలము ఇరుకుగా ఉంది అని భావించారు. చూసారా, దేవుని పిల్లలమైనటువంటి మనము మంచి వాతావరణంలో దైవ సంబంధించిన ప్రార్థనా పరుల దగ్గర ఉండడము, దేవుని పరిశుద్ధమైనటువంటి సహవాసములో కొనసాగడము అనేటువంటిది ఇరుకుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ శిష్యులకు అనిపించినట్టుగా వీళ్ళేం చేశారు, ఆ ఇరుకుగా ఉన్నటువంటి స్థలములో నుంచి నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రవక్త ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ దేవుడు పాత నిబంధనలో వారికి ఇచ్చినటువంటి స్వరము ద్వారా ఇచ్చినటువంటి మాటలను ప్రజలకు ఏవైతే దేవుడు చెప్పమని చెప్పాడో ఆ మాటలని రాజుల ఎదుటైనా సామాన్యుల ఎదుటైనా ఒకే రకమైనటువంటి రీతిలో ఒక్క వ్యక్తికైనా ఎంతమందికైనా ఒకే పద్ధతిలో దేవుడు ఏమైతే చెప్పమని చెప్పాడో ఆ మాటలు ధైర్యంగా చెప్పేవాడు. అలాగ చెప్పినప్పుడు కొంతమంది రాజులు వాళ్ళని హింసించారు, చెరసాలలో వేయించారు. కానీ దేవుని యొక్క ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. దేవుని మాటలు చెప్పడము అనేది వాళ్ళు మానేయలేదు. అలాంటి ప్రార్థన సహవాసము కలిగినటువంటి ప్రవక్త లేక దేవుని వాక్యాన్ని చదివి వివరించేటువంటి వారు కొత్త నిబంధనలో మనం చూస్తే ఇప్పుడు ప్రవక్తలు ఎవరు కూడా లేరు. దేవుని స్పష్టమైనటువంటి జీవము కలిగిన వాక్కులను మనకిచ్చాడు, మన భాషలో మన చేతిలో ఉంచాడు. మనకు అర్థం కానటువంటి సంగతులు పరిశుద్ధాత్మ రూపములు మన హృదయంలో ఉండి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలాగ మీరు నడుచుకోవాలి, ఇలాగ మీరు నడుచుకోకూడదు అని దేవుని వారికి మనకు తెలియజేస్తుంది. దానినే సేవకులుగా, సంఘ పెద్దలుగా, దేవుని వరము కలిగినటువంటి వాక్యోపదేశకులుగా, పరిచారకులుగా కొందరిని ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకొని విద్య లేనటువంటి పామరులకైనా విద్య కలిగినటువంటి వారికైనా దేవుని బుద్ధి వాక్యాలు చెప్పడానికి ఆయన నోటి బోరగా వారిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అలాంటి దినాలలో ఉన్నటువంటి మనము క్రొత్తగా ఎవరో మన గురించి ఆలోచన చేసి మనము ఎలాగ నడుచుకోవాలో అనేది ప్రవక్తలుగా ఉండి చెప్పాలి, అలాంటి వాళ్ళ మాటలు వినాలి అని ఆశించడము అవివేకం అవుతుంది. దేవుని వాక్యాన్ని చదువుకోవడం ద్వారా, ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడం ద్వారా కూడా తన మాటల ద్వారా మనతో ఆయన మాట్లాడేవాడుగా ఉంటాడు.
మన హృదయాలని ఆయన అర్థం చేసుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఏ సమయంలో ఎలాగున మనల్ని ఆదరించాలో బలపరచాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకు అనంటే ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మన కొరకు శిలువలో రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. 40 రోజులు ఈ లోకంలో జీవించి అందరికీ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడుగా. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు మరికొందరు ఆ దినాలలో చూచేదానికి ఆయన అనుగ్రహించాడు. ఎలాగున మనిషి కుమారుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు, తిరిగి అలాగనే వస్తాడు అని దేవదూతల ద్వారా పుట్టుకను ప్రకటించినటువంటి తండ్రి అయిన దేవుడు తన రెండవ రాకడను కూడా అదే రీతిగా దేవదూతల ద్వారానే మొట్టమొదట ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని లేఖనాల్లో కూడా మొదటి రాకడ రెండవ రాకడ ప్రవచనాలని దేవుడు మన ముందు ఉంచాడు. కాబట్టి వీరు దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి ఆ స్థలము ఒకవేళ ఎలీషా ప్రవక్త ఏ గుహలోనో లేకపోతే ఎక్కడో ఎన్ని రకాల బహుమానాలు ఇస్తానన్నా ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా ఆశించినటువంటి వాడు కాదు ఎలీషా ప్రవక్త. అలాగే మిగిలినటువంటి ప్రవక్తలు కూడా లోక సంబంధించినటువంటి భౌతిక సంబంధించిన వారి సొంత అవసరాలు తీర్చుకోవాలి అనే మనసుతోటి వారు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సేవని చేసినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా కనబడరు. అలాంటి దేవుని దాసుని దగ్గర అది కూడా నేరుగా దేవుని స్వరాన్ని విని ఆ నోటితోటి దేవుని యొక్క మాటలను ఇతరులకు వినిపించేటువంటి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థలము ఇరుకుగా ఉంది అని ఎప్పుడైతే అనుకున్నారో అది ఇరుకుగానే అనిపించింది. అప్పుడు వాళ్ళు అడిగారు, యోర్దాను నదికి వెళ్ళి తలవకు మాను కొట్టుకుంటాము అని చెప్పి. దేవునికి ముందే తెలుసు, ప్రవక్తకి కూడా దేవుడు బయలుపరిచాడు. యోర్దాను నదికి వెళ్ళి మ్రాను కొట్టుకోవడం ఏంటి? ఎవరైనా అరణ్యానికి వెళ్ళి మాను తెచ్చుకుంటామని అంటారు. అంటే యోర్దాను అనేటువంటిదే మరణానికి సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధిని విడిచి వెళితే అపజయం జరుగుతుంది, కానీ జయం అనేది దొరకదు. యోర్దాను నది నీళ్లు తాకిన వెంటనే మందసము తీసుకుని వెళ్ళేటువంటి వారు పాదములు ఆ యోర్దాను నది తాకిన వెంటనే అది 2 పాయలు ఆరిన నేలలో దేవుని మందసాన్ని పాత నిబంధన కాలంలో తీసుకుని అవతకి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచాడు. ఆయనకి ఆరిన నేలతోటి నిమిత్తం లేదు. ఆయన నీళ్ళ మీదనే నడిచాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులను నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఇంకొక రకముగా ఆయన ఈ లోకంలో జీవించిన దినాలలో ఆనాటి ప్రజలు ఆరిన నేలను నడిచినట్టుగా నడవలసిన పని లేదు. నీళ్ల మీద నడవగలడు. ఆయన సర్వ సృష్టిని తన అధీనంలో పెట్టుకొనగలడు. కారణం ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి వాడు. కలిగినదన్నీ కూడా ఆయన మూలముగా ఆయన కోసము కలిగాయని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు ఆ యోర్దాను నదికి వెళ్ళి కొట్టేటప్పుడు గొడ్డలతో చెట్టును కొడతారు కదా, ఆ గొడ్డలి ఆ నీళ్ళలో పడిపోయింది. జయం కలిగిందా అపజయం కలిగిందా? కానీ విచిత్రం ఏంటంటే మేము వెళుతున్నాం కానీ నీవు ఇక్కడే ఉండవద్దు, మాతో కూడా నీవు కూడా రావాలని మరొక శిష్యుడు అడిగినప్పుడు అలాగనే వస్తానని చెప్పి ఎలీషా ప్రవక్త వారితో పాటు వెళ్ళబట్టి దేవుడు తన ప్రవక్త ద్వారా వారికి ఇచ్చినటువంటి మాటను బట్టి వారు చేయగా ఆ గొడ్డలి పైకి తేలినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అంశంలో మనము గమనిస్తే ఈ విస్తారమైనటువంటి ఈ సంగతులన్నీ కూడా ఆ కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలనే మాట, ఆ కొమ్మ మన ప్రభువైన యేసుక్రీస్తుని రకరకాలుగా మనం ధ్యానం చేయవచ్చు. కానీ ప్రార్థన కూడికలో మన అవసరాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే దేవుని సన్నిధి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి నా సొంతగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు వేసుకొని స్వతంత్రంగా జీవిద్దామనే మనసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే అపజయం అనేది తిరిగి ఎవరి మీద ఆధారపడ్డారు? వాళ్ళు
దేవుని ప్రవక్త మీదనే ఆధారపడాల్సిన అవసరత వచ్చింది. కాబట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి ఆలోచనలు ఇది సరైనటువంటిదేనా అని కొంచెం ఆలోచించి నిదానించి మన చేత కాకపోతే దేవుని ప్రవక్త లాంటి ఎలీషా దగ్గర వాళ్ళు సలహా తీసుకోవాల్సింది. కానీ మేము వెళతాము అని చెప్పారు, వెళ్ళమని చెప్పాడు, ఆటంకం లేదు, నీవు కూడా మాతో రా అంటే దానికి కూడా సమ్మతించి వెళ్ళాడు. అక్కడ అపజయంలో జయాన్ని పొందేటట్టుగా ప్రవక్త ఎలాగైతే సహాయం చేశాడో, మునిగిపోతున్నటువంటి పేతురును చెయ్యి పట్టి నీళ్ళల్లో నుంచి మునిగిపోకుండా పైకి లేవదీసిన యేసు ప్రభువుని మనము చూడగలుగుతున్నాం. కానీ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఈ శిష్యుడు అక్కడ ఉన్నటువంటి సిరియా రాజు 8వ వచనంలో, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఈ సంగతులన్నీ విన్నటువంటి వారు ఈ సంగతులన్నీ ఎవరు చూస్తున్నారు, ఎవరు గమనిస్తున్నారని వాళ్ళు ఆలోచన చేసి రాజుగారికి మన మధ్యలో ఎలీషా ప్రవక్త పైన ఉన్నాడు, ఆయన ఈ సంగతులన్నీ వాళ్ళకు తెలియచేస్తాడు అని చెప్పినప్పుడు సిరియా రాజు ఒక దండుని పంపించాడు. ఆ దండుని ఈ వ్యక్తి ఎవరైతే శిష్యుడని మనం చెప్పుకుంటున్నామో ఆ శిష్యుడు చూచాడు. చూచి 15వ వచనంలో, దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడెను. ఇక్కడ మనం చూస్తే పనివాడుగానే బాధ్యతగా పెందల కడ లేచాడు. అది కూడా మనకు ఒక పాఠమే. పెందల కడ లేచాడు, కానీ ఎవరిని చూడాలి? ఫస్ట్ పెందల కడ లేచినటువంటి వాడు దేవుణ్ణి చూడాలి, దేవుని మాటల వైపునకు తన యొక్క దృష్టిని పెట్టాలి. దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆలోచన తీసుకుని ఉండాలి. కానీ ఈ వ్యక్తి దృష్టి ఎలాగ ఉందంటే బయట ఉన్నటువంటి ఆ సైన్యాన్ని చూచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. బయటికి వచ్చినప్పుడు అనే మాట మనం చూస్తే అందులో దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి వ్యక్తి పెందల కడనే లేచాడు. కానీ ఆ పెందల కడనే యేసు ప్రభువు లేచి మరొక గ్రామానికి మనం వెళ్ళాలి సువార్త ప్రకటించడానికి అని ఆయన వెళ్ళేటువంటి అలవాటు కలిగి తన శిష్యులకు కూడా అదే నేర్పించాడు. ఇక్కడ ఈ ప్రవక్త దగ్గర కూడా పెందల కన్నా లేచాడు, కానీ తను దేవుని సన్నిధిలో చూడాల్సినటువంటి దైవ దర్శనానికి బదులు, ఇప్పటి దినాల్లో దేవుని వాక్కు దర్శనానికి బదులుగా బయటకు వచ్చి చూచి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని రక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘానికి వెలపట ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, అంటే కట్టుబడిగా ఉన్నటువంటి కనిపించేటువంటి గోడలు కిన్నటువంటి మందిరాన్ని గురించి కాదు, దేవుని రక్తములో కొనబడి కుమారులు కుమార్తెలుగా, సహోదరులు సహోదరులుగా ఏర్పడినటువంటి అనేక కుటుంబాల ద్వారా ఏర్పడిన ఒక్క తండ్రి ఇంటి కుటుంబముగా ఉన్నటువంటి సంఘమునకు బయట చూచినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఏం కనబడుతుంది? భయము అనేటువంటిది కనబడుతుంది. పరిస్థితులు అన్నీ కంటికి కనబడతాయి. అలాగున బయటకు చూచినప్పుడు ఈ విస్తారమైనటువంటి ఆ రథములు గుర్రములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉన్నట్టు అతనికి కనబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆత్మీయ నేత్రాలని మూతపడిపోయినాయి. అతనికి శరీర సంబంధించిన నేత్రాలనే ఉపయోగిస్తున్నాడు. కొంచెమైనా దేవునికి సంబంధించిన ఆలోచన కానీ ఆ దైవ సంబంధించిన దృష్టి కానీ అతనికి లేదు. పేరుకి శిష్యుడు. యేసు ప్రభు కూడా సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వారిని ఆయన బాప్తిస్మని చెప్పాడు, అనేకులను శిష్యులుగా చేయండి అని ఆయన చెప్పాడు. దేవునికి శిష్యులుగా మనం ఉంటున్నాం. శిష్యునికి తగిన నోరు ఇవ్వయ్యాలని మనం అడగాలని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. రక్షించబడినటువంటి వారమే, కానీ మనకు గురువు ఒక్కడే. దేవుడే మనకు గురువు. ఆయన ఏం చెప్తాడని మనం ఆలోచన చేయాలి. పాత నిబంధనలో
ఎలీషా మనం చూస్తే దేవుని రక్షణ అనే భావం కలిగినటువంటి వాడిగా ఆయన పేరులో భావన మనం చూస్తే ఆయన వైపునకు చూడడానికి బదులుగా బయటికి వచ్చి లోకం వైపునకు చూచాడు. లోక సంబంధించినటువంటి గుర్రములు, రథములు విస్తారమైనటువంటివి కనబడ్డాయి. అవన్నీ చూస్తే వీళ్ళ ఆత్మీయత, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ వ్యక్తికి చాలా చిన్నదైపోయింది. బయట ప్రపంచానికి మనం వెళ్ళినప్పుడు దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయత అనేది లోపించినప్పుడు ఇదేముందులే అదేముందులే అని అనిపించి భయము, ఆందోళనతోటి నింపబడేటువంటి పరిస్థితిని ఈ శిష్యుడు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అన్నాడు. ఇది ఒకటి మంచి పని చేశాడు. దైవజనుడితో కూడా కలుపుకొని మనము ఏమి చేయుదము అనే మాట, ఇది మనం చాలాసార్లు మర్చిపోతా ఉంటాం. మనము ఆత్మీయంగా ఉండే వాళ్ళమే, రక్షించబడినటువంటి వాళ్ళమే, ఆయన రక్తంలో విమోచించబడి వ్యక్తిగతంగా దేవుని ఆత్మను కలిగినటువంటి వారమే. కానీ మన భక్తి, మన ఆత్మీయత కొన్నిసార్లు సరిపోదు. మన కొరకు ప్రార్థన చేసే సంఘం అవసరం, ఇలాంటి విజ్ఞాపన కూడికలు అవసరం, మన కొరకు ప్రార్థన చేసేటువంటి తల్లులు అవసరం, దేవుని పిల్లలు అవసరం. నాకు అంత తెలుసు, అంత ఆత్మీయత నా దగ్గర ఉంది అని అనుకుంటే ఒక్కొక్కసారి లోకంలో మనం జీవించేటప్పుడు శరీరంలో ఉన్నాం కనుక ప్రాచీన స్వభావం మనలో ఉంది కాబట్టి అనేక సార్లు మనం తొట్టిల్లేటువంటి ప్రమాదం ఉండవచ్చు, శోధనలో పడేటువంటి ప్రమాదం ఉండవచ్చు. అందుచేత ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే ఏమి చేయదము ఏలినవాడా అని, మనము ఏమి చేయదము అనేటువంటి మాటని ఉపయోగించి ఆ దైవజనుడితో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే మన ఇద్దరము కలిసి ఏం చేద్దాం అనేటువంటి మాట. అంటే ప్రార్థన జీవితంలో ఒకరికి మరొకరు ప్రార్థన చేయడం ద్వారా, ఇంకొకరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా, అందుకనే మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోనండి అని మాట చేస్తున్నాం. మీరు నా కొరకు ప్రార్థించండి అపోస్తలుడైన పౌలు గారు లాంటి వాళ్ళే కోరారు. కారణం ఏంటి? నాకు వాక్చాతుర్యంతో నేను దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదు, వాక్ శక్తితోటి నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దాని ద్వారా దేవుని యొక్క శిలువ సువార్త ప్రేమ ప్రబలాలి, అనేక ఆత్మలు రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో నా కొరకు మీరు ప్రార్థించండి అని కోరుకునేటువంటి వాడు. అంతటి అపోస్తలుడైన పౌలు గారి లాంటి వాళ్ళే ప్రార్థన కోరినప్పుడు మనం ఎంత, మన భక్తి ఎంత, మన యొక్క ఆత్మీయత, స్థిరమైనటువంటి విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కలిసి ప్రార్థన చేసేటువంటి విషయం ఎంత అవసరంగా ఉందో, అందుకనే మనము విజ్ఞాపన కూడికని ఏర్పాటు చేసుకున్నాము. ఒకరు ఇద్దరు ముగ్గురు మనం ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన మనల్ని ఆత్మీయంగా పడిపోకుండా, జారిపోకుండా కాపాడుతుంది. మాటతో మనం జారిపోతాం, మనసుతో జారిపోతాం, చూపుతో జారిపోతాం, క్రియలలో పడిపోయేవాళ్ళంగా ఉంటాం. అలాంటి బలహీనమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మనము ఆయన శక్తి పరిపూర్ణం కావాలంటే ఈ ముళ్ళు, ఈ బలహీనత నీకు ఉంది, కానీ దాన్ని నేను తీసివేయట్లేదనే భావనతోటి నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది అని ప్రభు అపోస్తలుడైన పౌలు గారికి తెలియచేశాడు. ఆ రీతిగా ఈ శిష్యుడు మనమేం చేద్దాము, మనం ఏమి చేయుదుమని దైవజనుడితో అనడమే మంచి ఆలోచన చేశాడు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాడు. ఎలీషా బయటకు వెళ్ళినట్టుగా ఉంది ఇక్కడ? లేదు. బయట ఉన్నటువంటి సైన్యానికంటే ఆ సైన్యానికి అవతల కానీ, సైన్యం విడుదలకు రాకుండా వీళ్ళకి ముందు కానీ, ఇద్దరికి మధ్యలో కానీ ఏమైనా సైన్యాన్ని చూచాడు ఎలీషా? లేదు. కానీ మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులు అనేటువంటి మాట ఉపయోగించాడు. అధికము అనేది, ఎక్కువ అనే దాని తర్వాత వచ్చేటువంటి వర్డ్గా అనుకుంటాను నేను తెలుగులో. అంటే వారు ఉన్నటువంటి ఆ స్థితి కంటే మన భద్రత ఎక్కువ అనే భావన చూపిస్తుంది. దీనంతటి కారణం ఏంటి?
ఎలీషా దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలీషా మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి సజీవమైన దేవుని మాటలు తీసుకొని ప్రకటించేసేటువంటి ఎలీషా తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో అని మనము కొలతవేరైనటువంటి రీతిగా అతను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అధికులు. ఇలాగా సంఘంలో బలహీనులను ధైర్యపరచడానికే ఇలాంటి విజ్ఞాపన కూడికలు, ఒకరి విశ్వాసం మరొకరికి, ఒకరి ప్రార్థనా జీవితం మరొకరికి సహాయ సహకారాలు అందిస్తుందని ఇందులో మనం నేర్చుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు 17వ వచనంలో యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. చూసారా, ఎలీషా తన నోటి నుంచి స్వయంగా మాట్లాడకుండా దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తల్ని మనం చూడలేకపోవచ్చు, కానీ ఎలీషా లాంటి ప్రవక్తలు, ఏలియా లాంటి ప్రవక్తలు, మనము కూడా అదే స్వభావం కలిగినటువంటి వాళ్ళే. మనలాంటి వాడే ఏలియా అనే మాటని దేవుని వారిని మనం చూస్తున్నాం. దేవుడు తనను నమ్ముకున్నటువంటి వారికి తన యొక్క ఆత్మను కొరతగా ఇవ్వడు, సమృద్ధిగా ఇస్తాడు అని మనం చూస్తాం. అందుకనే ఎలీషా యెహోవా దగ్గర ప్రార్థన చేసి వీని కన్నులు తెరవమని చెప్పినప్పుడు ఆత్మీయ కన్నులు, మూసుకుపోయినటువంటి కన్నులు, లోకం వైపునకు చూచినటువంటి కన్నులు, ఇరుకుగా ఉండి స్వతంత్రంగా జీవిద్దామని కోరుకున్నటువంటి కన్నులు, బయట ఆందోళన, భయాన్ని చూచి ఓటమి పాలైనటువంటి కన్నులు ఈ స్థలానికి వచ్చిన తర్వాత విజయాన్ని పొందేటువంటి నిజమైనటువంటి ఆత్మీయ దృష్టిలోనికి శిష్యుని నడిపించడానికి ముందు ఆ యోర్దాను నదిలో గొడ్డలి పడిపోవడము, ఒక కొమ్మ నరికి దాన్ని వేస్తే ఇనుము బరువుకి లోపల ఉండాల్సింది బయటికి తేలి రావడము, ఈ అద్భుతాన్ని ముందుగానే దేవుడు చూపించిన అవిశ్వాసంతో ఉన్నటువంటి తనను వదిలిపెట్టకుండా దేవుడు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా తన భక్తిని, తన విశ్వాసాన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా బలపరచడాన్ని ఉద్దేశించి ఎలీషా చుట్టూ అని వ్రాయబడింది ఇక్కడ. అంటే ఎలీషా ఉన్నటువంటి స్థలము వేరే, బయట ఉన్నటువంటి సైన్యం ఉన్నటువంటి స్థలము వేరే. వారికి భౌతికంగా పట్టణాన్ని చుట్టడానికి చాలా స్థలం కావాలి. ఎలీషా ఉన్నటువంటి స్థలంలో అంత స్థలం లేదు. కానీ మనపక్షంగా ఉన్నవారు వారికంటే అధికులని ఎట్లయితే చెప్పాడో, ఈ యొక్క వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు అదే స్థలములో వారికంటే అధికమైనటువంటి సంఖ్యని ఎలీషా ప్రార్థన చేసి అలాగ తెరవమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చూచినట్టుగా ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను అని. దేవుని పర్వతము అనే పేరు పెట్టి పిలువబడుతున్నటువంటి నాటి దినాల్లో మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఆయన చంపలేదు, కానీ బలి ఇచ్చినట్టుగా ఆయన విశ్వాసాన్ని గురించి దేవుడే పొగిడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇస్సాకును తప్పించాడు, కానీ ఈనాడు మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టే మనకి ఆత్మీయత కోల్పోకుండా బలహీనతలో బలాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్నటువంటి జీవం కలిగిన ఆ దేవుని మనం కలిగి ఉండే భాగ్యాన్ని మనకిచ్చాం. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి పర్వతము అనేది మనం చూస్తాం. ఆ పర్వతము చుట్టూ మరి అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను అని. అగ్ని గుర్రములు ఎట్లా ఉంటాయి? వాళ్ళకు ఉండేటువంటి గుర్రాలు శరీర సంబంధించినటువంటి గుర్రాలు. అగ్ని గుర్రాలు ఎట్లా బతుకుతాయి? దేవుని సన్నిధిలో పొద కాలిపోతూనే ఉంది, కానీ చూడడానికి మంటల్లో ఉంది, కానీ ఆ పొద కాలిపోయింది. దేవుని యొక్క భద్రత అనేది ఇద్దరు విశ్వాసులకు ఇంత పెద్ద భద్రత ఉందని మనం చూస్తే, ఇంతమందికి వెళ్ళినటువంటి సంఘానికి ఇంకెంత పెద్ద భద్రత ఉందని మనం ఎందుకు అనుకోకూడదు? మనము ఒంటరిగా ఉన్నా, ఇద్దరంగా ఉన్నా, మన యొక్క బలాన్ని తక్కువని మనం అంచనా వేసుకున్నా, బయట శత్రువులను మనం జయించలేము
మాట్లాడడం రాదు అని మనం అనుకున్నా కూడా దేవుడు తన యొక్క శక్తిని మన యొక్క ఆత్మీయ నేత్రాలకు చూపించినప్పుడు నిజంగా మన యొక్క విశ్వాసాన్ని ఆయన బలపరిచేటువంటి దేవుడుగా మన ఈ భాగంలో చూస్తున్నాం. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని ఉద్దేశం మన ఓటమి పాలు కావాలని కాదు, కానీ ఆత్మీయంగా మనం బలపరచబడ్డానికి, విశ్వాసంలో స్థిరపరచబడ్డానికి, మనము ఇలాంటి విశ్వాసం కలిగి మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి శబ్దము దేవుని పవిత్రమైనటువంటి చిత్తాన్ని జరిగించేటట్టుగా మనల్ని ఆయన మలుస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవడం. కానీ ఈ సన్నివేశాలన్నీ కూడా వారు ఏదో ఓటమి పాలాలనే దేవుని ఉద్దేశమో, వారిని వచ్చినటువంటి మనస్సును వారు తీసివేసుకొని దేవుడే వారి యొక్క మనోనేత్రాలు తెరవజేసినప్పుడు వారు దేవుని యొక్క మహిమని చూసినట్టుగా మనం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాగున వారిద్దరు మనము ఏమి చేయదమని అనుకున్నట్టుగా పరిస్థితులు విషమిస్తూ ఉన్నటువంటి చూసినప్పుడు మనము ఏమి చేయదమని సంఘంలో నీవు నేను కలిసి దేవుని దగ్గర సంభాషణ చేయాలి. దేవుని దగ్గర విచారణ లేక ప్రార్థన, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అద్భుతాలను మన జీవితంలో జరిగించేవాడుగా ఉంటాడని ఈ చిన్న అంశంలో మనం చూస్తున్నాం. అలాగే మన దేవుడి మన విశ్వాసాన్ని బలపరిచి ఆయన కొరకు ధైర్యంతో ఇతరులను కూడా ధైర్యపరిచే రీతిగా మనం నడిపించాలని కోరుకుంటూ అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడని మనం చేస్తున్నాం. అన్నట్టు వల్ల ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా వ్యక్తిగత అనుదిన జీవితంలో కూడా మా విశ్వాసాన్ని బలపరచడానికి ఇలాంటి పాత నిబంధనలో అక్షరార్థంగా జరిగినటువంటి సన్నివేశాలు మాకు వ్రాయించి పెట్టారు ప్రభా. ఈ నేటి దినాల్లో మేము నాయన అలాంటి ప్రత్యక్షతలు చూడలేకపోవచ్చు, కానీ వాటికంటే శ్రేష్టమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి భక్తులకు లేనటువంటి గ్రంథాన్ని, చరిత్రాత్మకమైనటువంటి విషయాలను మీ పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఎందరో రాసిన మీ తలంపులు రాసినటువంటి ఈ గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించి మాకు తెలియనటువంటి సర్వసత్యంలోనికి మీ పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నట్టే మమ్మల్ని స్తుతిస్తూ ఈ చిన్న ధ్యానాన్ని మా ప్రార్థన జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సమాజంలో జీవించేటప్పుడు సహాయకరంగా ఉండేలాగా మా ప్రభు పాలించమని ఇంతవరకు నడిపించినందుకే మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి.